నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వర్షాలు కురుస్తున్నందున మిల్లులు కొనుగోలు కేంద్రాలలో బియ్యం ధాన్యం బస్తాలు చేయించడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై చర్యలకు ఆదేశించిన కలెక్టర్. మావోయి వర్షాలు కురుస్తున్నందున మిల్లుల వద్ద కొనుగోలు కేంద్రాల్లో బియ్యం ధాన్యం బస్తాలు తడిసిపోకుండా యుద్ధ ప్రాతిపదికన వాటిని గోడౌన్లకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గోడౌన్లలో లీకేజీ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గిడ్డంగుల వద్ద బియ్యం నిల్వలను అన్లోడింగ్ చేయించడంలో కాంట్రాక్టర్ అలసత్వ వైఖరిని గమనించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్టర్పై నిబంధనలకు అనుగుణంగా చర్యలకు సిఫార్సు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో గల మార్కెట్ కమిటీ గిడ్డంగులతో పాటు గుండారం శివార్లోని స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్కు చెందిన గిడ్డంగులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. గోడెన్లలో బియ్యం నిల్వలు ధాన్యం బస్తాలను భద్రపరుస్తున్న తీరును గమనించారు. ఎన్ని రైస్ మిల్లుల నుంచి ఎంత పరిమాణంలో మిల్లింగ్ జరిగిన బియ్యం నిల్వలు గోడెన్లకు చేరాయి, ఇంకా ఎన్ని నిల్వలు రావాల్సి ఉంది, వాటి నాణ్యత పరిశీలన లాటింగ్ ప్రక్రియలను ఎలా నిర్వహిస్తున్నారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ బియ్యం ధాన్యం నిల్వలను గిడ్డంగులకు వేగవంతంగా తరలించాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున మిల్లుల వద్ద కొనుగోలు కేంద్రాల్లో బియ్యం ధాన్యం బస్తాలు తడిసిపోకుండా యుద్ధ ప్రాతిపదికన వాటిని గోడౌన్లకు తరలించేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గోడౌన్లలో లీకేజీ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోడింగ్ అన్లోడింగ్ ప్రక్రియల్లో జాప్యానికి తావు లేకుండా సరిపడా సంఖ్యలో హమాలీలను అందుబాటులో ఉంచాలని, లారీల కొరత నెలకొనకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. ఆయా గిడ్డంగుల్లో అందుబాటులో ఉన్న స్థలం పూర్తి స్థాయిలో సద్వినియోగమయ్యేలా చూడాలని, బియ్యం ధాన్యం బస్తాల తరలింపు సమయంలో వర్షాల వల్ల తడిసిపోకుండా టార్పలిన్లు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. కాగా గిడ్డంగుల వద్ద బియ్యం నిల్వలను అన్లోడింగ్ చేయించడంలో కాంట్రాక్టర్ అలసత్వ వైఖరిని గమనించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్టర్పై నిబంధనలకు అనుగుణంగా చర్యలకు సిఫార్సు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ సెక్రటరీ అపర్ణ, గోడౌన్ మేనేజర్ చంద్రశేఖర్ తదితరులున్నారు. నగరంలో కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తెల్లవారుజామున సందర్శించారు. ప్రధాన నాలాలు చెత్త చెదారంతో కూరుకుపోవడంతో వెంటనే జేసీబీల సహాయంతో క్లియర్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎక్కడా కూడా నాలాలు పొంగి ప్రవహించే ఘటనలతో
ప్రజలు ఇబ్బందులకు ఎదుర్కొనకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అధికారులకు గుర్తు చేశారు. అకాల వర్షంతో రోడ్లపై నిలిచిపోయిన నీటిని వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్లకు ఆదేశించారు. బుధవారం రాత్రి నగరంలోని భారీ వర్షం కురిసిన తరువాత కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై మరియు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో నగరంలోని వివిధ జోన్ల పరిధిలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తెల్లవారుజామున పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని గౌతమ్ నగర్, ఆదర్శ్ నగర్, కలెక్టరేట్ బైపాస్, గుమస్తా కాలనీ, శ్రద్ధానంద్ గంజ్, నిజాం కాలనీ, గంజ్ వెజిటేబుల్ మార్కెట్, రైల్వే ట్రాక్ నుండి అర్సాపల్లి రైల్వే ట్రాక్, బోధన్ రోడ్, D54 కెనాల్, D52 కెనాల్ ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. నగరంలోని పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని కమిషనర్ దిలీప్ కుమార్ ఇన్ఛార్జ్ DMHO శానిటరీ సూపర్వైజర్లను ఆదేశించారు. చెత్త ప్రదేశాల నుంచి చెత్తను ఎత్తడం, కాలువలను శుభ్రం చేయడం, చెత్త మరియు సేకరించిన చోట బ్లీచింగ్ చల్లడం, షెడ్యూల్ ప్రకారం క్రమం తప్పకుండా దోమల నివారణ మందు పిచికారీ చేయడం మరియు ఫాగింగ్ చేయడం తప్పనిసరిగా చేయాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా, న్యూమోనియా వంటి రోగాల నుంచి ప్రజలను రక్షించడానికి నగరాన్ని చక్కగా మరియు శుభ్రంగా ఉంచాలని కమిషనర్ పారిశుద్ధ విభాగానికి ఆదేశించారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు మరో 27 మంది ఆదివాసులను బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపడానికి వామపక్ష ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే న్యాయ విచారణ జరపాలని, ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో ఎన్ఆర్ భవన్లో సిపిఐ, సిపిఐఎం, సిపిఐఎంఎల్, మాస్ లైన్, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, బహుజన సమాజ్ పార్టీ, పౌర హక్కుల సంఘం, మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో గురువారం నాడు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి ముందు భగత్ సింగ్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా మూడ్ అడవుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ బలగాలు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సంబాల కేశవరావు 27 మంది ఆదివాసులను బూటకపు ఎన్కౌంటర్ హత్య చేయడం కార్పొరేట్ కంపెనీల కోసమేనని అన్నారు. మధ్య భారతదేశంలోని అటవీ ప్రాంతంలో నిక్షిప్తమైన ఖనిజ సంపదను అదానీ, అంబానీ, స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 200కు పైగా ఒప్పందాలు చేసుకున్నాయని, అందుకోసం అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీ ప్రజలను అడవి నుంచి తరలించడానికి 20,000 పోలీసు బలగాలను మోహరించి క్యాంపులను ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయని ఆరోపించారు. ఆదివాసీ ప్రజల సాంప్రదాయాలను, జీవన విధానాన్ని ధ్వంసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రకృతి ఖనిజ సంపద రక్షణకై ఆదివాసులు పోరాడుతున్నప్పటికీ ఆదివాసులను ఎన్కౌంటర్స్ పేరుతో కాల్చి చంపుతున్నారని అన్నారు. అసమానతలు కలిగిన వ్యవస్థలో సమానత్వం కోసం దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆదివాసులను అంతం చేయాలని భావించడం భ్రమేనని, నక్సలైట్ల సమస్య శాంతి భద్రతల సమస్య కాదని, సామాజిక సమస్య అయినందున మావోయిస్టు పార్టీతో శాంతి జరపాలని అన్నారు. జీవించే హక్కుని హరించేటటువంటి హక్కు ఎంత పెద్ద నాయకుడైనా, ఏ ప్రభుత్వానికైనా ఇవాళ లేదనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం గ్రహిస్తే మంచిది అనేటటువంటిది నేను ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ముఖ్యంగా అడవిలో ఉండేటటువంటి సంపదనంతా కూడా సామ్రాజ్యవాద దేశాల అనుకూల పౌరజాతి కార్పొరేట్ సంస్థలకు కట్టుబెట్టడానికి మాత్రమే ఇవాళ అడవుల నుంచి ఆదివాసీల్ని వెళ్ళగొట్టడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ ఎన్కౌంటర్లు జరుపుతున్నారు అనేటటువంటిది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఆదివాసీలు గూడాలుగా ఉన్నటువంటి వాళ్ళను నిత్యం అడవి మీద, అడవి సంపద మీదనే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ తమ కుటుంబాలను గడుపుతున్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కార్యదర్శి గారిని చంపిండ్రు అనేది ఎన్కౌంటర్ అని చెప్తుంది. ఇది ఎన్కౌంటర్ కాదు. అతను హాస్పిటల్లో ఉంటే అరెస్ట్ చేసి ఎప్పుడో ఆయన తీసుకుపోయేసి ఎన్కౌంటర్ పేరున హత్య చేయడం జరిగింది. అట్లాగే గిరిజనులను చాలామందిని హత్య చేస్తున్నారు. ఈ హత్య అనే దాన్ని ఎందుకు రేపు ఈ హత్యాకాండ నువ్వు అట్లనే చేసుకుంటూ పోతే ఇక్కడ అమాయకులైన ప్రజలు, అమాయకులైన నీ మిలిటరీలో చేరిన సామాన్య కుటుంబాలకు చెందిన వాళ్ళు రేపు టార్గెట్గా చేసుకొని ఇద్దరు సామాన్యులు శ్రమజీవుల నుంచి వచ్చే పిల్లలే బలవుతుండ్రు.
మీరు ఏదైతే ఈ ఆర్థిక విధానాలలో ఒక రోజుకు ఒక మనిషి ఒక కుటుంబానికి 375 రూపాయలు వస్తుంటే ఇంకొక కుటుంబానికి 1600 కోట్లు ఒక రోజుకు వస్తుంది. ఈ వ్యత్యాసాలు భారతదేశంలో కనీస అవసరాలు తినని కోట్లాది మంది ఉన్నారు. ఆ కోట్లాది మంది కనీస అవసరాలు తినడానికి చర్యలు తీసుకోకుండా ఇల్లు లేని పేద ప్రజలకు సొంతింటి కలను నిజం చేయడమే తన ఏకైక లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలం కేంద్రంలోని రైతు వేదికలో గురువారం నాడు జరిగిన కార్యక్రమంలో మండల పరిధిలోని గ్రామాలకు చెందిన సుమారు 400 కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఎల్లారెడ్డి నియోజకవర్గ పేదలకు సొంతింటి కల కలగానే మిగిలిపోయిందన్నారు. గత ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి 3500 డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రజలకు సొంత ఇల్లు ఉండడం ఒక కళ అని పేర్కొన్నారు. ప్రజలందరూ తమకు సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇంటి నిర్మాణం కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి భూమి పూజ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ ప్రమాదంలో మరణించిన గాయపడిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున నుండి ఎక్స్ గ్రేషియా చెక్కులను ఎమ్మెల్యే అందించారు. దళిత మహిళలు విద్యార్థుల అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మ విశేషంగా కృషి చేశారని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. మహానీయులను గౌరవించుకోవడంతో పాటు వారి స్ఫూర్తితో సమాజ హితం కోసం ముందుకు సాగేందుకు ఈ వేడుకలు దోహదపడతాయని పేర్కొన్నారు. దళిత మహిళలు విద్యార్థుల అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మ విశేషంగా కృషి చేశారని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. గురువారం నాడు నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని ప్రధాన సమావేశ మందిరంలో జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా అదనపు కలెక్టర్ భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి, దళిత మహిళల విద్యార్జన కోసం భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. భాగ్యరెడ్డి వర్మ 1906 నుండి 1933 మధ్య హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని ఆయన సేవలను కొనియాడారు. భాగ్యరెడ్డి వర్మ జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మహానీయులను గౌరవించుకోవడంతో పాటు వారి స్ఫూర్తితో సమాజ హితం కోసం ముందుకు సాగేందుకు ఈ వేడుకలు దోహదపడతాయని అన్నారు. భాగ్యరెడ్డి వర్మ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారిణి నిర్మల, వివిధ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కొండం చెరువు లింక్ ద్వారా అందే 11.5 టీఎంసీల నీటితో సదాశివర్ నగర్ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులపై 2 సార్లు అసెంబ్లీ వేదికగా సమస్యను ప్రస్తావించానన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి రిజర్వాయర్ను గురువారం నాడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులు పంటలపైనే ఆధారపడి జీవిస్తారన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన 14 రోజుల్లోనే ఇరిగేషన్ అధికారులతో కాళేశ్వరం పనులపై రివ్యూ చేస్తానన్నారు. తక్షణమే 23 కోట్ల నిధులు మంజూరైతే 14,500 ఎకరాలకు సాగునీరు అందివ్వచ్చని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ప్రాజెక్టు పనులపై 2 సార్లు అసెంబ్లీ వేదికగా సమస్యను ప్రస్తావించానని మదన్ మోహన్ రావు చెప్పారు. పనులు పూర్తయితే కాటేవాడి, ధర్మారావుపేట, మోతే రిజర్వాయర్ల ద్వారా 1,00,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. నిజామాబాద్ జిల్లా కొండం చెరువు లింక్ 7 ద్వారా 11.5 టీఎంసీల నీటితో ఈ ప్రాంతం సస్యశ్యామలం కానుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు వస్తే ఎల్లారెడ్డి ధనిక రైతుల నియోజకవర్గంగా మారుతుందన్నారు. చరిత్రలో నిలిచిపోయే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన లక్ష్యమన్నారు.
పోచారం ప్రాజెక్టు మట్టితో కూడుకుపోయిందని, పూడిక తీసేందుకు మంత్రితో మాట్లాడుతున్నానని చెప్పారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సాగునీరు ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఇరిగేషన్ ద్వారా తీసుకొచ్చి ఈ ప్రాంతానికి సస్యశం చేయాలని చెప్పి ఈ ప్రాజెక్టు రూపించబడ్డది. మరి దీనిలో భాగంగానే రేపు మిగతా రిజర్వాయర్లు అయితే నీళ్లు తీసుకొస్తే సాగునీటి కాకుండా త్రాగునీటి కూడా సమస్య తీరుతుంది. ఎందుకంటే గాంధారి మండలం కానీ, చుట్టుపక్కల ఉన్న తాండాలు కానీ, తాడవాయి కానీ, సదాశినగర్ కానీ, రామారెడ్డి కానీ ఈ ప్రాంతంలో విపరీతమైన తాగునీటి సమస్య. బోర్లు కొడితే 500 ఫీటు, 600 ఫీటు, 700 ఫీట్లు కొట్టినా నీళ్ళు వస్తలేవు. ఇవాళ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 7 నుంచి 8 కోట్లు నిధులు వెచ్చించి ఎన్నో బోర్లు వేసినా కానీ మిషన్ భగీరథ టోటల్గా ఫెయిల్ అయిన ప్రాజెక్ట్ అది. మిషన్ భగీరథలో ఎక్కడ నీళ్ళు వస్తలేవు. పోయిన ప్రభుత్వంలో మిషన్ భగీరథ పెట్టి ఎక్కడ కూడా ఏ ఊర్లో కూడా నీళ్ళు రాకపోతే కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 8 కోట్లు ఖర్చు పెట్టి అంతటా సుమారు 450 బోర్ల కంటే ఎక్కువ బోర్లు కూడా వేయడం జరిగింది. అయినా కానీ టెంపరీ ఉంది, కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలా? దీని గురించి మరి నేను పలు దఫార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నేను లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. సార్ ఈ లెటర్ కూడా 10 సార్లు గత 6 నెలల నుంచి ఈ లెటర్ తీసుకుపోయి సబ్మిట్ చేసి ఇంత ఆయకట్టు వస్తుంది, ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంట్ చెప్పి సీఎం గారు కూడా పలు దఫార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే సార్ 1,00,000 ఎకరాలు మా ప్రాంతంలో నీళ్ళు వస్తే నిజంగా ఎల్లారెడ్డి అనేది గత పాలకులు గత చరిత్ర నుంచి బయటకు వచ్చి పేద కాన్స్టిట్యున్సీ నుంచి ధనిక కాన్స్టిట్యున్సీ తయారు చేస్తారు, రైతులు ధనికులు చేయగలుగుతాము. దయచేసి ఇది ఒక ప్రాజెక్టు నేను ఎమ్మెల్యేగా చేయమని చెప్పి కూడా పల్దపాల్ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. గత నెల రోజులుగా కోసిన వరి ధాన్యాన్ని రోడ్ల మీద ఆరబెట్టినప్పటికీ అధికారులు సకాలంలో కొనుగోలు చేసి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. గత 2 రోజులుగా కురిసిన వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని సిపిఎం జిల్లా నాయకత్వం పరిశీలించి రైతులతో చర్చించడం జరిగింది. గత నెల రోజులుగా కోసిన వరి ధాన్యాన్ని రోడ్ల మీద ఆరబెట్టినప్పటికీ అధికారులు సకాలంలో కొనుగోలు చేసి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం మొత్తం తడిసి నీటి ప్రవాహంతో కొంత ధాన్యం కొట్టుకుపోయిందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు అన్నారు. తడిసిన ధాన్యానికి మొలకలు వచ్చి మురిగిపోతున్న పరిస్థితి వచ్చిందని, దీని మూలంగా రైతాంగం తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. 6 కాలం కష్టపడి రైతాంగం రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన ధాన్యాన్ని ప్రకృతి వైపరీత్యం మూలంగా తన కళ్ళ ముందే తడిసి మొలకెత్తుతుంటే రైతుల బాధ వర్ణనాతీతమని ఆయన అన్నారు. సకాలంలో కొనుగోలు చేసి ధాన్యాన్ని తరలిస్తే రైతులకి బాధ ఉండేది కాదని, సంచులు సకాలంలో అందించకపోవడం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడానికి లారీలు సకాలంలో రాకపోవడంతో పాటు హమాలీలు కొరత ఉండడం వల్ల రైతులకి పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాడు మాట్లూరు మండలంలోని మామిడిపల్లి, గుత్ప, కల్లెడ తదితర గ్రామాల రైతుల ధాన్యాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులకు మరింత నష్టం జరగకుండా ఆదుకోవాలని, పరుగు పేరుతో నష్టపరచవద్దని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు రాష్ట్రంలోనే అత్యధిక వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ప్రకటిస్తున్నప్పటికీ ఇంకా వందలాది లారీల ధాన్యం రోడ్ల మీదనే కుప్పలుగా పోసి ఉన్నాయని, గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల తడిసిన వాసన వస్తున్నాయని, రంగు మారుతున్నాయని, ధాన్యానికి మొలకలు వస్తున్నాయని, దీన్ని సాకుగా చూపి ధాన్యం కొనుగోలు చేయడం ప్రభుత్వం కానీ రైస్ మిల్లర్లు కానీ గురి చేస్తే రైతుల పక్షాన సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో గత 15-20 రోజుల క్రితం కోసినటువంటి వడ్లు ఆరబోసినప్పటికీ సకాలంలో వాటిని కాంటాక్ట్ చేసి నింపుకొని తీసుకుపోవటంలో అధికారులు కానీ రైస్ మిల్ వ్యాపారస్తులు కానీ నిర్లక్ష్యం చేయటంతో ఈరోజు వందలాది క్వింటాళ్ళ వడ్లు తడిసి ఈరోజు మట్టి పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేకం ఈరోజు ప్రతి ఒక్క వడ్ల గింజకి మొలకలెత్తినటువంటి పరిస్థితి ఉన్నది. వీటిని పూర్తిగా ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి ఏదైతే మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందో ఆ మద్దతు ధరతోటి వెంటనే వీటిని తీసుకెళ్లాలని
కోతలు విధించొద్దని, తరుగును పెట్టొద్దని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఆరుగాలం కష్టపడి రైతులు పండించినటువంటి పంట తీరా చేతికొచ్చినాక నోటి ముందు బుక్కని లాగేసుకున్నట్టుగా ఈరోజు వాతావరణ పరిస్థితుల మూలంగా మారింది. ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడంతో ఏదైతే అధికారులు సకాలంలో వీటిని రైస్ మిల్లకు చేర్చకపోవడంతో రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది. అన్నమో రామచంద్ర అనే పద్ధతుల్లో ఈరోజు రైతుల యొక్క పరిస్థితి మారుతూ ఉన్నది. ఈ ప్రభుత్వం తన తాత్సారాన్ని, తన నిర్లక్ష్యాన్ని గ్రహించి రైతులకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో రైతుల పక్షాన సిపిఎం పార్టీ పోరాడుతుందని హెచ్చరిస్తూ ఉన్నాం. రోడ్డు మీద సంచరించే ఆవులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి అపహరించే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల తనిఖీల నుంచి చాకచక్యంగా తప్పించుకునేందుకు నిందితులు తమ వాహనాలకు ప్రెస్, పోలీస్ స్టిక్కర్లను అతికించి దొంగిలించిన ఆవులను అక్రమ రవాణా చేస్తున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన ఓ ముఠా రోడ్లపై సంచరిస్తున్న ఆవులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి తమ వాహనాల్లో తీసుకెళ్తున్న బండారాన్ని జిల్లా పోలీసులు రట్టు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ బృందం విస్తృత గాలింపు చర్యలు చేపట్టి 6 సభ్యులతో కూడిన ఈ ముఠాను అరెస్టు చేశారు. వారిని నిజామాబాద్ జిల్లా సరిహద్దుల్లోని దేగ్లూర్ పోలీసులకు అప్పగించారు. సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ తన సిబ్బంది యాదగిరి, సుభాష్, నీలేష్, నరేష్లతో కలిసి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆవులకు మత్తు మందు ఇంజెక్షన్లు ఇచ్చి వాటిని ఇన్నోవా వెహికల్, ఇతర వాహనాలలో దొంగతనంగా తరలించే ముఠాను పట్టుకోవడానికి నాందేడ్ వెళ్లి 2 రోజుల పాటు గాలించి ముఠా సభ్యులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో నాందేడ్కు చెందిన సయ్యద్ ఉమర్, సయ్యద్ ఆమేర్, అబ్దుల్ కలేం, సయ్యద్ షోయబ్, ముంబైకి చెందిన సమీర్ అలీ ఖురేషి, మహబూబ్లను అరెస్టు చేసి దేగ్లూర్ పోలీసులకు అప్పగించారు. ఆవులను అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు, ఇన్నోవా కారును, ప్రెస్, పోలీస్ స్టిక్కర్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిపి సాయి చైతన్య తెలిపారు. దొంగ నెంబర్ ప్లేట్లు పెట్టి సీట్లు తీసేసిన కారుని సీజ్ చేసి దేగ్లూర్ పోలీసులకు విచారణ నిమిత్తం అప్పగించినట్లు సిపి వెల్లడించారు. జాన్కంపేటలో తాళం వేసిన ఇంటికి దొంగలు కన్నం వేశారు. కుటుంబీకులు హైదరాబాద్ వెళ్లడంతో దొంగలు తాళం ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. చోరీకి గురైన ఇల్లు ప్రధాన రోడ్డు పక్కన ఉండడం విశేషం. ఎడపల్లి మండల కేంద్రంలో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారి పక్కన ఉన్న అమ్దాపూర్ నర్సింలు 2 రోజుల క్రితం కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో గమనించిన దుండగులు తెల్లవారుజామున ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం పని మనిషి ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉండడంతో పాటు ఇంట్లోనే వస్తువులు చిందరవందరగా చేసి ఉండడంతో యజమానికి సమాచారం అందించారు. కుటుంబీకులు ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ సిఐ విజయ్ బాబు నేతృత్వంలో క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. కాగా చుట్టుపక్కల సీసీ కెమెరాలు పరిశీలించగా సుమారు 2 గంటల ప్రాంతంలో 3 వ్యక్తులు ముసుగులు ధరించి రెక్కి నిర్వహించి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితులను త్వరలో పట్టుకుంటామని సిఐ విజయబాబు తెలిపారు. విలేజ్లో మా యొక్క మామయ్య, మా అత్తయ్య బ్యాంకు ముంగట ఇల్లు ఉంటాయి వాళ్ళది. వాళ్ళు నిన్న ఫంక్షన్ కోసము 2 రోజుల క్రితము హైదరాబాద్ తిన్నారు. ఇంటి పని మనిషి పొద్దున ఈరోజు మార్నింగ్ వచ్చి ఇంటి పని మనిషి ఇల్లు గేట్ తాళం తీసి ఇల్లు వాకిలి ఊడ్చేందుకు వచ్చింది. ఆమె ఇల్లు తాళం పలగొట్టి చూసి ఇట్లా దొంగలు పడ్డని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా హైదరాబాద్ పోయిన మా అత్తయ్య మామయ్య మాకు ఫోన్ చేసారు. ఇట్లా మీరు వెళ్ళి చూడుది దొంగలు పడ్డంట ఇంట్లో అని చెప్తే మేము వచ్చాము. మేము మా పెద్దమామ పోదని వచ్చి మేము చూసినాము. వచ్చి చూసిన దాకా అంత ఇల్లంతా చిందరబందరం చేసింది ఉన్నది. దొంగలు పడ్డారు. మేము వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినాము. పోలీసు వాళ్ళు వచ్చారు. ఫింగర్ వాళ్ళు కూడా వచ్చారు. ఫింగర్ షిప్స్ చూసుకుని వాళ్ళు అంతా చెక్ చేసి వెళ్ళిపోయారు. ఈ బ్యాంకు ముంగనే రోడ్డు మీదనే ఇల్లుకు సేఫ్టీ లేకుంటే వేరే విలేజ్లలో, పల్లెటూళ్ళలో సేఫ్టీ ఎలా ఉంటుంది? దీనికి కొద్దిగా పోలీసులు సహకరించి బందోబస్తు పెంచాలని మా యొక్క మనవి. ఇప్పుడు కొన్ని వాణిజ్య తెలంగాణలో మొట్టమొదటిసారి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. విద్యార్థులందరూ చట్టాలపైన అవగాహన పెంచుకోవాలని లీగల్ హెడ్ డిఫెన్స్ చీఫ్ రాజ్ కుమార్ సుబేదర్ అన్నారు. విద్యార్థి దశ అనేది అత్యంత కీలకమైందని, ఈ దశలోనే విద్యతో పాటు సమాజ స్పృహ ఉండాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి చట్టాల మీద, న్యాయస్థానాల మీద పూర్తి అవగాహన పెంచుకోవాలని తెలిపారు. నిజామాబాద్ నగరంలో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వివేక్ సంస్కార్ వేసవి కాల శిక్షణ శిబిరంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లీగల్ హెడ్ డిఫెన్స్ చీఫ్ రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ విద్యార్థి దశ అనేది అత్యంత కీలకమైందని, ఈ దశలోనే విద్యతో పాటు సమాజ స్పృహ, అదేవిధంగా చట్టాల మీద, న్యాయం మీద అవగాహన పెంచుకోవాలని సూచించారు. మనం అందరం దేశ గౌరవాన్ని పెంచే విధంగా ముందుకు వెళ్లాలని తెలిపారు. విద్యార్థులకు విద్యార్థి దశ నుంచే ఉన్నతమైన భావాలు, గుణాలు కలిగిన ఉత్తమ వ్యక్తులుగా ఎదగడం కోసం వారికి మంచి భావాలను అందిస్తున్న రామకృష్ణ సేవా సమితి వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ నేర్చుకున్నటువంటి శిక్షణలు నిత్య జీవితంలో పాటించాలని విద్యార్థులకు హితవు పలికారు. ఇంకా ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్, న్యాయవాదులు పిల్లి శ్రీకాంత్, సాయి ప్రసాద్, కృష్ణారెడ్డి, గోపాల్, శ్రీనివాస్ మరియు శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అర్థమైందా? మీకు తెలిసిపోతుంది ఖచ్చితంగా మీకు ఆయన ఎంతవరకు మన మనిషి, మనకి ఎటువంటి టచ్ చేస్తున్నాడు, మనకి ఎలా బాడీకి ఏదైనా ఫిజికల్గా మనం ఏమైనా హరాస్ అవుతున్నామా, ఎటువంటైనా ఇన్కన్వీనియన్స్ అవుతుందా, ఎటువంటైనా ప్రాబ్లం అవుతుందా అనే విషయంలో మీరు గమనించాలి. కానీ ఎవరు కూడా ఓర్చుకోవద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు. ఆల్వేస్ బీ కేర్ఫుల్, బీ అలర్ట్. ఇప్పుడే మీరు అందరూ అన్నారు పోలీస్ కానీ, కరాటే కానీ, ఫైటింగ్ కానీ అని చెప్పింది కదా, అటువంటిది అందరు కూడా గట్టిగా ఉంటారు. మళ్ళీ మీకు ఈ ఎవరైనా కానీ వెంచర్ల పేరిట ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేస్తే చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలపై మండలాల్లో తహసీల్దార్ నిఘా ఉంచాలని ఆదేశించారు. రెంజల్ మండల కేంద్రంలోని మైనార్టీ పాఠశాలలకు ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 341A లో 10 ఎకరాల 34 గుంటల భూమిని జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ భూమికి సమీపంలో ప్రైవేట్ వ్యక్తులు వెంచర్ చేపట్టడంతో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అదనపు కలెక్టర్, రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అయితే నీటిపారుదల శాఖకు సంబంధించిన కెనాల్ భూమి సరిగ్గా ఉండడంతో ఆ ప్రాంతంలో మొక్కలు నాటాలని వెంచర్ నిర్వాహకులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఆక్రమించుకుంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.
కబ్జా వేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారి ప్రవీణ్, తహసీల్దార్ శ్రవణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్, వేల్పూర్ మండలాల్లో ముద్రా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు గంగా జలాలతో అభిషేకం చేశారు. అనంతరం వనభోజనాలు నిర్వహించారు. భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామ ముద్రా సంఘం ఆధ్వర్యంలో వారి కులదైవం పెద్దమ్మలకు పవిత్ర గంగా జలాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యం సమర్పించారు. ప్రతి సంవత్సరం ముద్రా సంఘం సమర్పించే పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించి వన భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. ముద్రా సంఘం కుల సభ్యులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని పెద్దమ్మ తల్లికి బోనాలతో గ్రామం నుండి డీజే, డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలతో ర్యాలీగా వెళ్లి అమ్మవారికి బోనం తీసుకెళ్లి నైవేద్యం సమర్పించి వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని వివిధ ప్రాంతాల్లో మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 14 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ పి ప్రసాద్ గురువారం నాడు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరచగా 11 మందికి 20,500 రూపాయల జరిమానా విధించి షేక్ అల్తాఫ్ అనే వ్యక్తికి 1 రోజు జైలు శిక్ష, గుంజరి అంకం రాజు, రెంజర్ల వడ్డెన్నలకు 2 రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు. నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి వేడుకలను నిర్వహించారు. సందర్భంగా అదనపు డీసీపీ బస్వారెడ్డి భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ చిన్నప్పటి నుంచి చరిత్ర, విజ్ఞానం పట్ల ఎంతో శ్రద్ధ కనబర్చేవారన్నారు. 1911వ సంవత్సరంలో అంటరాని కులాల ఉద్ధరణకై మన్య సంఘాన్ని ఏర్పాటు, అంటరాని కులాల ప్రజల్లో సాహిత్యం, హరికథలు, ఉపన్యాసాల ద్వారా చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించారన్నారు. దేవదాసి, జోగిని వంటి దురాచారాల నిర్మూలించడం కోసం కృషి చేశారు అని డీసీపీ చెప్పారు. ప్రతి ఒక్కరూ భాగ్యరెడ్డి వర్మ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో గల పెద్ద హనుమాన్ మందిర్లో హనుమాన్ జయంతి వేడుకలను ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా స్వామివారికి ఉదయాన్నే అభిషేక కార్యక్రమాలు నిర్వహించి పూలమాలలతో అందంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి హారతి కార్యక్రమాన్ని నిర్వహించి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు గణేష్, జనార్దన్, చిలుక ప్రవీణ్, ప్రదీప్ గౌడ్, మురళి, మహేష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మోసరా మండలం కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం, సింధూర ధారణ, ఆకుపూజ, సహస్ర నామర్చన, విశేష పూజలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో గ్రామస్తులు ఆకుల నరేష్, శ్రీరామ్, మురారి, భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శ్రీనివాస్ పంతులు, నవీన్ పంతులు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసినట్లు చెప్పారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం ఎర్రపహడ్ గ్రామంలో 75 లక్షల నిధులతో రోజుకు 15,000 లీటర్ల సామర్థ్య పాల శీతలీకరణ కేంద్ర శంకుస్థాపన కార్యక్రమానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, విజయ తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి చైర్మన్ గుత్తా అనిల్ రెడ్డిలు హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా విజయ డైరీ చైర్మన్, జిల్లా విజయ డైరీ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరం త్రివేణి సంగమం సరస్వతి పుష్కరాల్లో ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించిన అనంతరం ముక్తీశ్వర క్షేత్రాన్ని దర్శించుకోవడం జరిగింది. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరం, గోదావరి, ప్రాణహిత నదులతో పాటు సరస్వతి నది కూడా అంతర్వాహినిగా కలిసే ఈ పవిత్ర స్థలం తెలంగాణకు ప్రత్యేకమన్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సరస్వతి పుష్కరాల్లో నది స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకమన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వర్షాలు కురుస్తున్నందున మిల్లులు, కొనుగోలు కేంద్రాలలో బియ్యం, ధాన్యం
లోడింగ్ చేయించడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై చర్యలకు ఆదేశించిన కలెక్టర్. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.